ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు దళిత వ్యతిరేకంగా ఉన్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రోటరీ క్లబ్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విడుదల చేసిన జీవో నంబర్ 25ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీల్ని వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, అది కేవలం పార్లమెంటుకే ఉన్న అధికారమని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతని దెబ్బతీయడానికి పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని రత్నాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి కుట్రపూరితంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఇచ్చాపురం వేదికగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఎస్సీ రిజర్వేషన్ వల్ల మిత్రులారా, ఓన్లీ 2 people ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ ముసుగులో సమంగా పంచుతారట. అలాగే మోడీ సాబ్ అయితే ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలను 100లో 2కి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా వర్గీకరణ పేరుతో సమంగా పంచుతానని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇది ప్యూర్లీ దళిత జాతిపై విచ్ఛిన్నకరమైనటువంటి కుట్రగా దీన్ని భావిస్తా ఉన్నాను. కాబట్టి మాల సోదరులందరూ కూడా, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి సోదరులందరినీ కూడా నేను కోరేది ఒకటే, నిజంగా వారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేయాలనుకుంటే వేరే పద్ధతులు ఉన్నాయి. మోడీ గారికి మనం అదే చెప్తా ఉన్నాం. మోడీ గారికి ఎన్నోసార్లు చెప్పాను, చాలా వేదికల సాక్షిగా, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए। मोदी जी आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें। मोदी जी, మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ సీట్లని మరొక 10 చెయ్యండి, అప్పుడు వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు పంచండి. అది మానేసి 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదే విషయాన్ని దేశం మొత్తం తిరిగి చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీలు ఎప్పటికీ కూడా యునైటెడ్గా ఉండకూడదు, రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి కుట్రపూరిత ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణని తెర మీద తీసుకురావడం జరిగింది. మిత్రులారా, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు ఇద్దరు చట్టాలు చేశారు కదా. ఆల్రెడీ ద లాస్ హ్యావ్ బీన్ మేడ్, దెర్ ఇస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. చేయడానికి ఏమీ లేదని అనుకుంటా ఉన్నారు. డోంట్ థింక్ దట్. ఇస్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్? వాళ్ళిద్దరూ ఏదో చట్టాలు చేశారు కదా, మార్చలేకపోవడానికి అదేమన్నా భగవద్గీత, బైబిలా, ఖురానా, లేకపోతే మరొక రిలీజియస్ టెక్స్ట్ బుక్? మిత్రులారా, మార్చలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా, ఏ ప్రభుత్వమైనా సరే వెనక్కి పోవాల్సిందే. మిత్రులారా, కాబట్టి ఇదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్గా, స్ట్రాటజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. మిత్రులారా, చట్టాలు అయిపోయినాయి కదా, చేసేదేముందిలే అని చెప్పేసి, ఇక చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి ఒక రకంగా మన మీద కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతా ఉన్నారు. మిత్రులారా,